కులం, మతం, ప్రాంతం, రాజకీయ పార్టీలను బట్టి కాసులకు కక్కుర్తి పడుతూ టీఆర్పీ రేటింగ్ల కోసం కొన్ని మీడియా ఛానళ్లు ఏ విధమైన రిపోర్టింగ్స్ చేస్తాయి, బులెటిన్స్ రన్స్ చేస్తాయి, ఆర్టికల్స్ వేస్తాయి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మనం తరచూ మాట్లాడుకుంటూనే ఉంటాం. అందులో గోధి మీడియా అని చెప్పి, పచ్చ మీడియా అని చెప్పి, బులుగు మీడియా అని చెప్పి ఇటు తెలుగు రాష్ట్రాల్లో అటు జాతీయ లెవెల్లో కూడా ఈ మీడియాలకు సంబంధించి జరుగుతూనే ఉంటుంది. అయితే అదే మీడియా మమ్మల్ని జనాలు తిడుతున్నారు, మమ్మల్ని జనాలు అమరాభూతులు అంటున్నారు, భార్యాభర్తల పంచాయతీలు కూడా మేము మీడియాలో పెడుతున్నాం, పచ్చని సంసారాల్లో నిప్పులు పోస్తున్నాం అని చెప్పి మీడియా ఆయన ఒప్పుకుంటే ఎలా ఉంటుందంటారు? ఒకసారి ఈ వీడియో క్లిప్ మీరే చూడండి. ఎక్కడ నాకు విడాకులు కావాలని పిటిషన్ ఇలా మీడియాని అడిగింది. మీడియా ఎవరిదండి? మేము విడాకులు ఇప్పిస్తామా, లేకపోతే మేము తీర్పులు ఇస్తామా? మేమేవరమండి? నాకు అర్థం కాదు. మూర్తి ఇప్పిస్తాడేమో మరి. మేమేవరమండి? మీ పంచాయతీ ఇట్లా పెట్టడమే తప్పు. నిజానికి జనాలు అమరాబూతులు తిడుతున్నారు. వాళ్ళిద్దరు మధ్య పచ్చని జంట, వాళ్ళని విడదొబ్బుతున్నారేంట్రా? మీకు బుద్ధి లేదా, సిగ్గు లేదా అని మీడియాని తెగ తిడుతున్నారండి. కింద కామెంట్స్ చూడండి ఒకసారి. ఇప్పుడు కూడా తిడుతున్నారు మమ్మల్ని. అరే మీరేంటి వాళ్ళిద్దరు పంచాయతీలు, వాళ్ళ నలుగురు పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుకుంటారు కదరా, దరిద్రులారా, సిగ్గంటులు మనుషులేనారా అని తిడుతున్నారు. నెక్స్ట్ ఏంటి చూశారు కదండి, ఎంత స్పష్టంగా మీడియా ఆయనే అమ్మనాభూతులు తిడుతున్నారు మమ్మల్ని కామెంట్స్ లో అని చెప్పుకుంటున్నారు. కావున సామాజిక మాధ్యమాల్లో వారియర్స్ ఎవరైతే ఉన్నారో ఈ విధంగా ఈ మీడియా వాళ్లకు కూడా బుద్ధొచ్చే విధంగా ఇటువంటి చేయకూడదు అని కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరి గెలుపు అనే చెప్పాలి. దయచేసి నేను అందరూ మీడియా ఛానల్స్ ని మీడియా వాళ్ళని చెప్పట్లేదు, కానీ కొన్ని గోధి మీడియాలు, కొన్ని మతం, కులం, ప్రాంతం, పార్టీల ఆధారంగా ఏదైతే వివక్ష చూపుతూ బులెటిన్స్ రన్ చేస్తారో వాళ్ళందరూ కూడా మార్పు తెచ్చుకోవాలి. కేవలం టీఆర్పీలు, కాసులే జీవితం అంతా కాదు. మీ వల్ల కూడా మీడియా ఏదైతే బులెటిన్స్ ఏకపక్షంగా రిపోర్ట్ చేస్తుందో దాని వల్ల కూడా సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలపడం, కొంతమంది జీవితాలు నాశనం అయిపోవడం, సమాజం మార్పు చెందడం ఇవ్వడం కానీ చెడిపోవడం కూడా జరుగుతుందనేది గ్రహించాలని కోరుతూ మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ.